ఇక ఆ రోడ్డు బాగాలేక 15 సంవత్సరాల నుంచి నిత్యం నరకం అనుభవించిన అక్కడి ప్రజలు ప్రస్తుతం రోడ్డు పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు రోడ్డును పట్టించుకోవట్లేదని ప్రస్తుత ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషితో రోడ్డుకు మోక్షం లభించిందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఎంతో కాలంగా అధ్వానంగా మారిన తాండూరు వికారాబాద్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. వ్యాపారంలో మరో దుబాయ్గా పేరుగాంచిన తాండూరుకు నిత్యం వందలాది వాహనాలు రవాణా రాకపోకలు సాగుతాయి. దీంతో రోడ్లు అధ్వానంగా మారాయి. వచ్చిన ప్రతి నాయకులు రోడ్లను అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడమే తప్ప ఏ ఒక్క నాయకుడు రోడ్లను పట్టించుకున్న నాదుడే లేదని ప్రజలు వాపోయారు. ఇక ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే చొరవతో 100 కోట్ల రూపాయలతో తాండూరు వికారాబాద్ రోడ్డుకు మోక్షం కలిగింది. దీంతో తాండూరుకు అందం వచ్చిందని ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్ని పట్టించుకోలేదు. మన ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ అన్న చొరవ తీసుకొని ప్రత్యేకంగా ప్రతిసారి ఎప్పుడు సీఎంని కలిసినా ఈ రోడ్డు మనకు ప్రత్యేకంగా కావాలన్నా అని మరీ అడిగి ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు మన ఖాంజాపూర్ నుండి మన్సన్పల్లి వరకు మన పరిధి ఉంది కాబట్టి ఆడి వరకు తీసుకుపోయి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఖాంజాపూర్ వరకు నడుస్తుంది. మీరు చూస్తున్నారు, ప్రజలు ఇట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇట్లా ఇప్పుడు టిప్పర్లు ఇట్లా వెళ్ళడం జరుగుతుంది, మీరు చూస్తున్నారు. మనకి ఎందుకంటే 5 సంవత్సరాల నుండి ఆధ్వానంగా ఉంది రోడ్. ఇది హైదరాబాద్ పోవాలన్నా ప్రజలు తిప్పలు చాలా అయింది. దీని మీద ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఖాంజాపూర్ నుండి మన మన్సన్పల్లి వరకు రోడ్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే మా మన తాండూరు నియోజకవర్గాలు అందరూ అన్నకు రుణపడి ఉంటారని తెలియజేస్తున్నా. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి తాండూరుకి పట్టిన దరిద్రం వదిలినట్లు కనపడుతుంది. తాండూరు ఒకటి పెద్ద రెవెన్యూ జనరేషన్ టౌన్ ఇన్ వికారాబాద్ డిస్టిక్. ఇంతకుముందు గిట మనకు తాండూరులో ఉన్న నాపర, రాతి, సిమెంట్ ఇండస్ట్రీస్ అన్నీ చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి తాండూరులో. కానీ తాండూరుకి రోడ్డు మార్గం సరిగా లేకపోవల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు 2023లో గెలిచిన తర్వాత మొట్టమొదటి ఆయనకు డిమాండ్ చేసింది ఏమంటే తాండూరు చుట్టుపట్ల మొత్తం అన్ని తాండూరు నుంచి హైదరాబాద్ రోడ్, తాండూరు నుంచి మహబూబ్నగర్ రోడ్, తాండూరు నుంచి కర్ణాటకకి పోయే అన్ని రోడ్స్. తాండూరు ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ ఉంది. దినాలకి వేల లారీలు తాండూరుకు వస్తాయి. ఇక్కడ నుంచి చాలా ట్రాన్స్పోర్టేషన్ మార్గం ఉంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు చూస్తున్నామంటే మనకు ఇప్పుడు రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇది చాలా సంతోషగల మాట. मैं अभी तक पिछले 15 साल से हैदराबाद रोड एक बहुत बड़ा इशू था तांडूर के लोगों के लिए, और अभी बहुत बड़ी खुशखबरी है और बड़ी मुसरत के साथ मैं बात बोल रहा हूँ। तांडूर हैदराबाद का रोड का काम बड़ी ज़ोरों शोरों के साथ चल रहा है माशाल्लाह। और अभी भी पीछे देख रहे हैं आप लोग, देख सकते काम चल रहा। और हमारे तांडूर के एमएलए साहब भी मनोहर रेड्डी साहब का शुक्रिया अदा करते हैं हम तांडूर की तरफ से।